రాజమండ్రిలో మద్యం సిండికేట్ విజృంభించేస్తుందండలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల సంపదను దోచుకోవడంలో వెనకాడటం లేదు ఈ మద్యం సిండికేట్. చీప్ లిక్కర్ పైన 10 నుంచి 20 రూపాయలు వసూలు చేయడం వల్ల ఈ పేదవాడు సారాకి గంజాయికి అలవాటు పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ప్రాణాల మీద తెచ్చుకొని కుటుంబాలను అన్యాయం చేస్తున్నారు వీళ్ళు. కారణం ఈ మద్యం సిండికేట్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. వీళ్ళు బాటిల్ పైన 10 నుంచి 20 రూపాయలు అమ్మడమే కాకుండా గ్లాస్ ఇస్తే 5 రూపాయలు, వాటర్ ప్యాకెట్ ఇస్తే 5 రూపాయలు, అక్కడ ఈ కనీసం ఇన్నుండే బఠానీలు కానీ శనగలు కానీ దానికి 10 రూపాయలు వసూలు చేయడం వల్ల అదనంగా అదొక 20 రూపాయలు ఖర్చు. ఇవన్నీ భరించలేక పేదవాడు నాటుసారాకి గంజాయికి అలవాటు పడి ఈవేళ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. పేదల బతుకులు బాగుపడాలి. బలహీన వర్గాల ప్రతినిధిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈవేళ మద్యం మాఫియా దోపిడీని ప్రభుత్వం అరికట్టి వాళ్ళపైన తక్షణం చర్యలు తీసుకోకపోతే ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందని బర్లా హెచ్చరించడం జరుగుతూ ఉంది. అలాగే సోమవారం నాటి గ్రీవెన్స్ లో కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అప్పటికి కలెక్టర్ గారు వాటిపై చర్య తీసుకోకపోతే నెక్స్ట్ 1000 మంది మహిళలతో రాస్తారోకో చేయడమే కాకుండా ఆర్టీఓ ఆఫీస్ నుంచి మనం రాస్తారోకో చేసుకుంటూ వెళ్లి ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతుందని, మహిళలందరినీ సంఘటితం చేసి వాళ్ళందరితో ధర్నా చేయడం జరుగుతుందని బలహీన వర్గాల ప్రతినిధి బర్లా హెచ్చరించడం జరుగుతూ ఉంది.